హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ కార్ బ్లాగ్స్. ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే మన స్విఫ్ట్ డిజైర్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, దీనికి మనం ఫుల్ ఇంజిన్ అయితే చేయించడం జరిగింది. అది ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది పూర్తి వీడియోలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వీడియో వచ్చి సామాన్ల గురించి వస్తుంది. ఇది ఏది కాస్ట్ ఎంత పడింది అనేది ఆ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మనం కౌంటర్లో ఇంజెక్టర్లు అయితే ఇవ్వడం జరిగిందండి. మన స్విఫ్ట్ డిజైర్ ఇంజెక్టర్స్ ఇదైతే క్లీనింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. మనకి ఎలా తెలుస్తుంది అది? ఇంజెక్టర్ షాప్ దగ్గర జై వినాయక డీజిల్ హౌస్. తర్వాత మనం వచ్చేసి పౌండ్రీలో టర్బో ఇవ్వడం జరిగిందండి. టర్బోను ఇంజెక్టర్లో రెండు కలిపి ఇవ్వడం జరిగింది. టర్బో వేరే చోట, పౌండ్రీ ఇంజెక్టర్లు వేరే చోట. ఈ టర్బో అయితే వర్క్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇది వేరే బండిది, ఇది ఆల్రెడీ మనది చేయటం జరిగింది. సరే అని చెప్పి నేను దీని వీడియో కూడా తీయటం జరిగింది. ఇది వచ్చి XUV 700 టర్బో అండి. ఆ తర్వాత మన ఇంజిన్ బ్లాక్, ఇంజిన్కి ఏదైతే ఉంటుందో బ్లాక్ ఉంటుంది కదండి ఫస్ట్ నుంచి, అదైతే కౌంటర్లు ఇవ్వడం జరిగింది. సామాన్లు కూడా వాళ్ళే తీసుకొచ్చేసారు. ఇక్కడ వచ్చి 22,500 అయితే మనకి ఛార్జ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఏంటి మన సామాన్లు. రాడ్లు ట్యాంక్కి ఫైనల్లీ హెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హెడ్, కింద వచ్చి బ్లాక్ ఉన్న హెడ్లు, వాల్వులు, బూట్లు అవి ఆ వర్క్ అయితే ప్రజెంట్ కంప్లీట్ అయింది. ఇది తీసుకుని ఇంకా మన మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. ఫైనల్లీ మనం పౌండర్ దగ్గర నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి కదండి, అన్నీ మళ్ళీ మనం రీచెక్ చేసుకోవడం జరుగుతుంది. చెక్ చేసుకొని మనం ఆయిల్ సీల్స్ అన్నీ వేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు బోల్ట్లన్నీ ఒకసారి లూజ్ చేసి మళ్ళీ టైట్ చేయడం జరుగుతుంది. అంటే ఏది లూజ్ ఉందో ఏదో టైట్ ఉందో తెలియదు, ఆ ఉద్దేశంతో మనం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం హెడ్ అది ఎక్కించుకోవాలి. ఫైనల్లీ ఇది అయితే క్లీన్ చేయడం జరిగింది. హెడ్ అయితే క్లీన్ చేసుకున్నాం. మొత్తం అంతా డీజిల్తో కడుక్కొని తర్వాత ఎయిర్ అయితే కొట్టేసుకోవడం జరిగింది. ఎయిర్ వాటర్తో కొట్టేసుకోవడం జరిగింది. దీనికి ఇప్పుడు మనం ఫిక్స్ చేయాలి. ఇది అయిపోయింది డీజిల్తో వాష్. ఇదొకటి వాషింగ్ చేయాలి. వీలైతే ఇది కొత్తది మార్చేయాలి. చూద్దాము, ఎందుకంటే ఇక్కడ డ్యామేజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఎయిర్ లీక్ అయిద్దామన్న భయం ఉంది. సో ఇదొకటి కొత్తది వేద్దాము. మ్యాన్ఫీల్డ్ ఇది అది టర్బో. ఇదొకటి ఇంకేదో పార్ట్ ఒకటి మార్చాలి. ఇంకా వీలైనంత వరకు నాసిరకంగా ఉంటే కొత్త పార్ట్ వేసుకోవడం బెస్ట్. ఇదిగోండి, కొత్తది వేసేసుకుందాం. బాగా అరిగిపోయింది. ఇప్పుడు హెడ్ వర్క్ మొదలు పెడితే రేపు మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది. ఈ నైట్ ఎక్కించేసుకుంటే మొత్తం రేపు మార్నింగ్కి మన కారుకి ఎక్కించేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ హెడ్ అయితే బ్లాక్కి బిగించుకోవడం జరిగింది. బుల్లెట్స్, రాగర్స్ అన్నీ మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కించుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ మనం హెడ్ బోల్ట్లు అనేవి, సెంటర్ హెడ్ బోల్ట్లు అనేవి ఉంటాయి కదండి, అవి బాగా టైట్ అనేది చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత మనం ఆ క్యామ్ అది, బుల్లెట్స్, రాగర్స్ అన్నీ ఎక్కించుకున్న తర్వాత క్యామ్ అది ఎక్కించాలండి. చూస్తున్నారు కదా, అది పైప్తో ఇప్పుడు ఫుల్ టైట్ వేసుకోవాలి. సరదాగా నేను అడిగానండి మేస్త్రి గారు ఎంత వెయిట్ పడుతుందని. దీని మీద మినిమం 100 to 150 kgs వెయిట్ అయితే వేయాలన్నా, వేస్తే మనకి హెడ్ అనేది తర్వాత కంప్లైంట్లు అనేవి రావు. ఈ ఇంజిన్ వర్క్ అంతా ఎక్కించుకునేటప్పుడే ఉంటుంది. ఇంజిన్ నిలబడటం అనేది పాడైపోతాం అనేది. అందుకనే చెప్పి దీన్ని మనం ఇంజిన్కి వాడిన సామాన్లు కూడా
మోస్ట్లీ మొత్తం కలిపి మారుతి జెన్యున్ పార్ట్స్ ఇవ్వడం. మీరు చూస్తున్నారు కదా, రాగర్స్ బుల్లెట్స్ అనేవి ఎక్కించుకోవడం జరుగుతుంది. ఇదిగోండి రాగర్స్ బుల్లెట్స్ ఇవి. దీని సామాన్ వీడియో మాత్రం నెక్స్ట్లో మీకు ఇస్తాను. నెక్స్ట్ వీడియో ప్రాపర్గా మనం ఒక 5000 తిరిగిన తర్వాత అయితే దీనికి ఫుల్ ఇంజన్ రివ్యూ వీడియో అనేది చేద్దాము. వాడికి సెట్ అవ్వాలా బండి మోడల్ సెట్ అవ్వాలి పాపం ఈ టర్బో వేసుకున్నారు మార్చిలో టాటా అవుతారు ఏమై సెట్ అయింది వాడికి సెట్ అవ్వాలి ఇంజిన్ పంప వాడి ఫైనల్లీ మనమైతే బుల్లెట్స్ రాగర్స్ మొత్తం అన్నీ ఎక్కించుకోవడం జరిగిందండి. దీని తర్వాత మన క్యామ్ కవర్ అనేది క్యామ్ ప్యాకింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత టర్బో వేయించాలి. అక్కడ కనిపిస్తుంది కదండి, అదేనండి మన ఇంజిన్ నెంబర్. అది అక్కడ ఒకటి దాని కింద ఒకటి ఉంటుందంట. నీట్గా ఇప్పుడు మనం బుల్లెట్ రాగర్స్ అన్ని ఆల్రెడీ మనం ఆయిల్లో నానబెట్టుకోవడం జరిగింది. ఇంజిన్ ఆయిల్లో మనం దీనికి వాడింది వచ్చి మొబిల్ అండి. ఎంఆర్పి వచ్చి 2600 700 చిల్లర ఉంది. అది మనకి ఎంత డిస్కౌంట్లు వచ్చిందో మీకు నేను చూపిస్తాను చూడండి. ఫైనల్లీ క్యామ్ కవర్ అయితే బిగించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం టైమింగ్ చైన్ అనేది ఎక్కించేసుకుంటాం. క్యామ్ బోల్ట్ని సెంటర్ ఉంది. ఆ 4 హోల్స్ ఉన్నాయి కదండి, ఆ 4 హోల్స్లో మనకి ఇంజెక్టర్స్ అవి వస్తాయి. మనం ఇంజెక్టర్లు ఆల్రెడీ చేయించాం. ఫైనల్లీ మన ఇంజిన్ అనేది మన బండికి ఎక్కించుకోవడం జరిగిందండి. దీనికి ఎట్లా అంటే మనకి మనమే సొంతంగా దీన్ని తీసుకొచ్చి చేయటం వల్ల నేను ఆ వీడియో తీయలేకపోయాను. సరే ఎక్కించేసిన తర్వాత దీన్ని చూపిద్దామన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి జాకీ మీద అయితే లేపి బౌల్ట్లన్నీ బిగించుకుంటాం. బౌల్ట్లన్నీ బిగించుకున్న తర్వాత మన ఇంజిన్ అవుట్పుట్ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అక్కడ బోల్ట్ అయి బిగిస్తున్నాడు. గేర్ బాక్స్ బెడ్, ఇంజిన్ బెడ్ అన్ని బిగించేసిన తర్వాత మీకు అవుట్పుట్ ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. మొత్తానికి ఇంజిన్ గేర్ బాక్స్ అన్నీ ఎక్కించుకోవడం జరిగింది కదా అన్న. ఒకసారి స్టార్ట్ చేయనా? ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాం బండి. ఒకసారి ఆల్రెడీ చెకింగ్ అయింది, వీడియో పర్పస్ అని చెప్పి చెక్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్ అయింది. గేర్ ఫిల్టర్ ఒకటి, సౌండ్. ఇంకా కింద అవన్నీ బిగించాలి. బిగించిన తర్వాత నాయిస్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, హైప్ బటన్ నొక్కండి. ఉంటా, బాయ్ బాయ్, జై హింద్.